వెల్కమ్. బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఫస్ట్ పార్ట్ చేశారా? సో ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏమేమి చేద్దామో చూద్దాం. రెడీ? సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. దీన్ని సపోర్ట్ లేకుండా ట్రై చేయొద్దు. దీన్ని కొద్దిగా పైకి ఎత్తాలి. సో నేరుగా ఏ పాయింట్ కనిపిస్తే ఆ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లిఫ్ట్ చేయాలి. 1 2 3 4 5 చేయగలిగితే 5 లేదా 10 చేయగలిగితే 10. నెక్స్ట్ లెగ్ 1 2 3 4 5. ఇలా మీరు 5 రౌండ్స్ చేసుకోవచ్చు. రైట్ అండ్ లెఫ్ట్ 1 కౌంట్. యాంకిల్ రొటేషన్. కాలు చాపండి. 5 రౌండ్స్ చేయండి. రైట్ లెఫ్ట్. ఓకే, ఇప్పుడు నీ పైకి ఎత్తండి. 1 2 3 4 5. పైకి ఎత్తండి. 1 2 3 4 5. లిఫ్ట్. 1 2 3 4 5. 1 2 3 4 5. ఇలా 5 రౌండ్స్. 1 లెఫ్ట్ అండ్ రైట్ 1 కౌంట్. అట్లాగా 10 చేసుకోవచ్చు. పాసిబుల్ తక్కువ కౌంట్ నుంచే స్టార్ట్ చేయండి. 3 5 7 9 10. చాలు. నీట్గా ఉండాలి. పాదాలు నీట్గా ఉండాలి. స్లోగా టోస్ మీద ప్రెషర్ ఇవ్వాలి. హ్యాండ్స్ వదిలేయడం కానీ, బ్యాలెన్స్ లేకుండా, సపోర్ట్ లేకుండా నిలబడ్డం కానీ ప్రయత్నం చేయకండి. పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నెమ్మదిగా, ఇంత ఫుల్గా లేవాల్సిన అవసరం లేదు. మీ కంఫర్టబుల్ బట్టి తగ్గించుకోండి, పెంచుకోండి. ఓకే, 1 2 ఆగాలి. ఒక 5 సెకండ్లన్నా ఆగాలి. 2 సెకండ్లన్నా ఆగాలి. ఆగిన తర్వాత మాత్రమే ట్రై చేయాలి. ట్రీ పోజ్. కాలు మీద కాలు పెట్టండి. మీకు ఇలా కంఫర్ట్ అయితే ఇలా పెట్టుకోండి. ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇంకాస్త పైన పెట్టగలము, కాలు కొంచెం లేపగలను ఉన్నవాళ్ళు ఇక్కడ వరకు ఆగిపోండి. మించి పైకి మాత్రం ఇనిషియల్ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లో చేయకండి. తర్వాత నెక్స్ట్ లెగ్ 10 కౌంట్లు కౌంట్ చేసుకోండి. 10 కౌంట్స్. స్లోగా టైంని ఇంక్రీజ్ చేసుకోండి. మీ పొజిషన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ వరకు తేవద్దు. మోకాలికి కింద వరకు అయితే ఓకే. పొజిషన్ మీ కంఫర్ట్, మీ కంఫర్టబుల్ పొజిషన్ పెట్టుకోండి. అటైనా పర్లేదు, ఇటైనా పర్లేదు. మీ కంఫర్ట్ ఇంపార్టెంట్. మీ శరీరం ఎంత సహకరిస్తుందో అంతే చేయండి. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్దాం. రిలాక్స్గా కూర్చోండి. లాంగ్ అండ్ డీప్ బ్రీతింగ్ చేయండి. కళ్ళు మూసుకోండి. నిదానంగా కూర్చొని లాంగ్ బ్రీతింగ్ చేయండి. డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇన్హేల్, ఎక్స్హేల్. ఓకే, ఇప్పుడు బ్రహ్మని చెప్తాం. ఇన్హేల్, inhale,
చెన్ కింద చిట్టను వేలు పెట్టండి, కింది పెదవి కింద ఇంకొక వేలు, పై పెదవికి పైన, ముక్కుకి కింద, పై పెదవికి పైన. ఓకే, ముక్కు క్లోజ్ చేయకండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడు వేలు, ఐలిడ్స్ జస్ట్ పట్టుకోండి అంతే చాలు. తర్వాత బొటన వేలు చెవిని లోపలికి నెట్టండి, కొద్దిగా క్లోజ్ చేసినట్టు చేయండి, మరి ప్రెస్ చేయద్దు. ఇన్హేల్. ఓకే, డీప్ బ్రీత్. ఒక్కొక్కటి రిమూవ్ చేయండి. ఫస్ట్ థంబ్, తర్వాత ఇండెక్స్, తర్వాత మిడిల్ ఫింగర్, తర్వాత ఉంగరం వేలు, తర్వాత చిటికి. ఓకే, నార్మల్ డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. 2 seconds లోపల బంధించండి. ఎంత గాలి తీసుకుంటారో అంత నెమ్మదిగా వదలండి. ఓకే, స్లోగా ప్రాణాయామ ముద్ర. బొటన వేలు, చూపుడు వేలు, రైట్ నాస్ట్రిల్ థంబ్తో క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకోండి. హోల్డ్, exhale right, inhale right, close, exhale left, close, inhale, exhale, inhale, exhale. బొటన వేలు, చూపుడు వేలు. ఫస్ట్ రైట్ నోస్ట్రిల్ క్లోజ్ చేసాం, లెఫ్ట్ తోటి ఇన్హేల్ చేసాం, హోల్డ్ చేసాం, రైట్ తోటి ఎక్స్హేల్ చేసాం, హోల్డ్ చేసాం, రైట్తో తీసుకున్నాం, హోల్డ్ చేసాం, లెఫ్ట్తో వదిలాం, హోల్డ్ చేసాం. సో మళ్ళీ లెఫ్ట్ ఇన్ హోల్డ్, రైట్ అవుట్ హోల్డ్, రైట్ ఇన్ హోల్డ్, లెఫ్ట్ అవుట్ హోల్డ్. సో ఈ ప్రాసెస్ని మీరు కరెక్ట్గా హోల్డింగ్స్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేయండి. హోల్డింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకి ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది, మన బాడీలో హీమో వృద్ధి అవుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ తయారవుతుంది ప్రాణాయామం వల్ల. ఓకే, మెటబాలిజం అంతా సెట్ అవుతుంది, న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. సో ఇలా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి మనం నెక్స్ట్ క్లాసెస్లో మాట్లాడుకుందాం. సో ప్రాణాయామ ఈజ్ మస్ట్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్. ఎంత మనం బాడీని ప్రెషర్ చేస్తామో, ఎంత స్టిమ్యులేట్ చేస్తామో, ఎంత కదిలిస్తామో అంత రెస్ట్ అవసరం బాడీకి. కాబట్టి ఆ రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే డీప్ బ్రీతింగ్లో దొరుకుతుంది. సో డీప్ బ్రీతింగ్ ఇంపార్టెంట్. చాలామంది కొట్టి పారేస్తారు, బ్రీతింగ్ అవసరం లేదు, ఓన్లీ మాకు ఎక్సర్సైజెస్ ఉంటే చాలు అని చెప్పేసి. సో బట్ అది చాలా రాంగ్ కాన్సెప్ట్ అన్నమాట. సో బ్రీతింగ్ కూడా ప్రతి యోగా తర్వాత
ప్రతి ఒక్కరూ కూడా బ్రీతింగ్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రాణవాయువుని మనము బాడీలో ఎంత మనం వృద్ధి చేసుకుంటే బయట నుంచి వచ్చే ఏవైతే వైరసెస్ ఉన్నాయో, పొల్యూషన్ ఏదైతే ఉందో, సో దాని నుంచి మనము మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక షీల్డ్ మనకి బాడీకి ఏర్పడడానికి, ఇమ్యూనిటీ అనే షీల్డ్ మన బాడీలో మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో అలాంటి బ్లడ్ మనలో తగ్గుతుంది కాబట్టి మనకి జాయింట్ పెయిన్స్ కానీ, ఇంకేదైనా హెడేక్ కావచ్చు, ఇంకా అన్ని రీజన్స్ బోల్డ్ అన్ని రోగాలన్నీ రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో మనకి వాటర్ తగ్గడము, ఆక్సిజన్ తగ్గడం. సో వాటరు, ఆక్సిజన్ మనం సఫిషియెంట్గా మన బాడీకి ఎప్పుడైతే ఇస్తామో, సో మన బాడీలో చాలా వరకు మనము అన్ని ఆర్గాన్స్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. సో మనం యాక్టివ్గా ఉండొచ్చు. సో ప్రాక్టీస్ చేయండి ప్రాణాయామ. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఫర్దర్గా చాలా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్కారం.